దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన యొక్క ఆత్మలకు రక్షకుడును మన నిరీక్షణకు ఆధారభూతుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆత్మీయ బిడ్డలైనటువంటి సహోదరి సహోదరులకు ఈ నా మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, అనుదినము నా యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు మీ కుటుంబముల కొరకు ప్రార్థిస్తూ ఉన్నానని దేవుని యొక్క నామము పేరిట అతిశయిస్తూ మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ యొక్క కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, గడిచినటువంటి శుక్రవార దినము మొదలుకొని మరలా ఈ యొక్క శుక్రవార దినము, ఈ యొక్క వారమంతయు కూడా ఆయన యొక్క కృపా రెక్కల చాటున భద్రపరిచి సురక్షితముగా ఈ రీతిగా మరలా ఈ సమయములో ఆయన నామమును స్తుతించుకున్నటకు, ఆయన నామమును ఘనపరచుటకు, ఆయన నామమును ఆరాధించుటకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి, తరుణమును బట్టి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మరి ఒక ప్రత్యేకమైనటువంటి కోణములో మాట్లాడబోతున్నటువంటి మాట కొరకు మనమందరము కూడా మన యొక్క హృదయాలను సిద్ధపాటు చేసుకుంటూ ఆయన యొక్క మాటను బట్టి ఆయన యొక్క వాక్యపు వెలుగులోనికి నడుస్తూ వాక్యపు సత్యమును తెలుసుకుంటూ దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దామా? గడిచినటువంటి వారములలో మాట్లాడినటువంటి మాటే ఈ వారము కూడా దేవుడు మరి యొక్క నూతనమైనటువంటి కోణంలో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన యొక్క రక్షణ కొరకు మనము గత 2 వారముల ముందు నుంచి ఆ యొక్క మాటను జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఈ దినము కూడా రక్షణలో ఉన్నటువంటి మరి యొక్క కోణము, ఆ మూలాలలోనికి దేవుడు మనలను తీసుకెళ్ళి మన యొక్క జీవితాలకు ఉపయోగకరమైనటువంటి వాక్యము చేత మనలను బలపరచటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏమిటి మరి యొక్క బలపరిచేటటువంటి, మనలను స్థిరపరిచేటటువంటి ఆ యొక్క మాట చూద్దామా? పరిశుద్ధ గ్రంథములను తెరచి మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ యొక్క లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దాని ప్రకారముగా మన ముందుకి కొనసాగిపోదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందము. ప్రార్థన చేద్దామా? పరమందున మా తండ్రి, దయగలిగిన మా దేవా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరి ఒక నూతనమైనటువంటి దినము, ఈ యొక్క శుక్రవార దినము ఈ రీతిగా మమ్మను సజీవమైనటువంటి నీ రెక్కల చాటున సజీవులుగా మమ్మను ఉంచి నిన్ను స్తుతించుటకు నీవు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అను దినము నీ యొక్క వాక్యముతో మమ్మను బలపరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మరి సమయంలో తండ్రి, మరి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఈ శుక్రవారం మా యొక్క హృదయాలను ప్రభువా సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నాము. మాతో మాట్లాడబోతున్నటువంటి ఆ యొక్క వాక్యపు మాట కొరకై, ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యము కొరకై ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలతో నిదాసునిగా ప్రభువా నాపై నీ యొక్క ఆత్మను ఉంచి, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించి విన్నటువంటి వాక్యము వ్యర్థముగా పోనివ్వకుండా దాని ప్రకారముగా తెలుసుకొని దాని ప్రకారముగా జీవించగలిగేటటువంటి భాగ్యము వింటున్నటువంటి నీ యొక్క బిడ్డల యొక్క హృదయాలలో నీరు కట్టి ఫలించులాగున నీ యొక్క కృప చేత ఆ యొక్క ధన్యతలోనికి ప్రతి బిడ్డను నడిపించమని క్రీస్తు నామములో నా ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, గడిచినటువంటి కొన్ని వారములు 2 వారముల క్రితము మాట్లాడుకున్నటువంటి సందర్భము, అదే మాట మరి ఒక కోణములో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆలోచించేద్దామా? ఇంత గొప్ప రక్షణను
మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందము. రక్షణ అనేది నోటితో ఒప్పుకోవటమే కాదు, హృదయమందు దానిని భద్రపరచుకోవాలని మొదటి భాగంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, అలాగే రక్షణ అనేది నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యోహాను సువార్త మనకి ఆయన మాట్లాడినటువంటి 10వ అధ్యాయం 8వ వచనంలో నేనే మార్గమును అనేటటువంటి ఆ యొక్క రక్షణను గురించి ఆ యొక్క సరికొత్తమైనటువంటి కోణంలో దేవుడు 2వ భాగంలో మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వారము, ఈ యొక్క రోజు, ఈ యొక్క దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు? ఈ యొక్క వచనము నుండి మరి యొక్క కొత్త ఆలోచన ఏమి ఇవ్వబోతూ ఉన్నాడు? ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మనం బైబిల్ పరిశీలించినప్పుడు దానిలో నుంచి మనకి కొన్ని కొత్త ఆలోచనలు దేవుడు ఎప్పుడు కూడా నేర్పిస్తూనే ఉంటాడు. ఆలోచిద్దామా? రక్షణ అనేది శాశ్వతమైనది. రక్షణ అనేది అశాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది. రక్షణ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క నిత్యత్వపు రాజ్యమునకు, అంటే పరలోక రాజ్యమునకు చేర్చటమే దాని యొక్క ముఖ్యమైనటువంటి పని, ఉద్దేశము. 3, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు మాత్రమే మనము నియమించబడినటువంటి వారము. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ద్వారా పొందినటువంటి ఆ యొక్క రక్షణ, ఆ రక్షణ పొందుటకు మాత్రమే మనము నియమించబడినటువంటి వారము అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మనకి ఎప్పుడు చదువుకుంటున్నటువంటి మాటే, ఎప్పుడు వింటున్నటువంటి మాటే. ఈ మాటను బట్టి అనేకమైనటువంటి సేవకులు అనేక చోట్ల అనేకమైనటువంటి రీతులుగా మనము విని ఉన్నాం. ఇప్పుడు మరలా మరి ఒకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. కుమారుని ద్వారా రక్షించబడినటువంటి వారందరిని బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప మరెవరి ద్వారా కూడా రక్షణ అనేది లేదు. దేవుని బిడ్డలారా, అందుకే మొదటి తెస్సలోని పత్రికలో కూడా 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. యేసుక్రీస్తు ద్వారా మరి ఎవరు కూడా మనలను రక్షించేటటువంటి వారు లేరు, ఆ రక్షణను ఇచ్చేటటువంటి వారు లేరు. ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా మనలను రక్షించేవారు లేరు. అలానే ఉగ్రతకు ఆ యొక్క ఉగ్రతకు గురవటానికి నియమింపబడలేదు అని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. మరేంటి, కొద్ది నిమిషాల్లో జాగ్రత్తగా మీ యొక్క హృదయాలను సిద్ధపాటు చేసుకొని దాని ప్రకారముగా వాక్యము మనతో ఏం మాట్లాడబోతూ ఉంది, దేవుని యొక్క సత్యము మనం ఎలా తెలుసుకోవాలి? జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క రక్షణను కాపాడుకోవాలి. తల్లిదండ్రులుగా మీ కుమారులకు కుమార్తెలకు ఎన్నో ఇస్తూ ఉంటారు. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ఆశించి వారు ఎటువంటి వారైనప్పటికీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి దానిని ఇవ్వడానికే మీరు ఆశిస్తూ ఉంటారు. ఈ యొక్క సమాజపరమైనటువంటి తల్లిదండ్రులుగా. మరి పరమ తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క నిత్యత్వపు రాజ్యమునకు తీసుకువెళ్ళటానికి ఆయన దగ్గర ఉన్నటువంటి రక్షణను నీకు ఇస్తూ ఉన్నాడంటే ఆ రక్షణను కాపాడుకోవలసినటువంటి బాధ్యత నీకెంతైనా ఉంది. ఆలోచిద్దామా? రక్షణను కాపాడుకోవాలి. ఒక్కసారి రక్షణ అనే దాన్ని పొందుకున్న తర్వాత ఆ యొక్క రక్షణ అనేది శాశ్వతమైనది, అశాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది. అలా అని రక్షించబడిన తరువాత నీకు నచ్చినట్లు నువ్వు జీవించకుండా ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, రక్షణ అనేది
పొందటం అనేది ఎంత గొప్ప విషయమో దానిని కాపాడుకోవడం కూడా మరింత గొప్ప విషయంగా నువ్వు దానిని జాగ్రత్తగా భావించాలి. ఎందుకంటే ఈ యొక్క రక్షణను బట్టి ప్రత్యేకించబడినప్పటికీ, ఈ యొక్క రక్షణను బట్టి నీవు ప్రత్యేకించబడినప్పటికీ ఇహలోకమైనటువంటి పాపపు లోకంలో నువ్వు జీవిస్తున్నావు కనుక ఆ యొక్క పాపము అనేది నీకు అంటుకోకుండా, పాపము అనేది నీ దగ్గరికి రాకుండా, పాపం ఏదో విధంగా నిన్ను లొంగ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కనుక నీలో ఉన్నటువంటి రక్షణ అనేది పోగొట్టుకోకుండా దానికి లొంగిపోతే కనుక రక్షణ ఫలాలను నీవు అనుభవించలేవు. ఒక్కటి చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. నీలో ఉన్నటువంటి ప్రాణం పోకడా, ప్రభు రెండవ రాకడా. నీలో ఉన్నటువంటి ప్రాణము పోకడా, ప్రభు రెండో రాకడా. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగే వరకు మనము, నేను పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అందుకే ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి లేఖ 2:12 ఉంటుంది. నా ప్రియులారా, ఫిలిప్పీలోకి రాసినటువంటి లేఖ 2:12 తీసి మీ యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథములను తెరిచి చూడండి. నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎంత చక్కని మాట చెప్పాడండి. ఆయన లేనటువంటి యొక్క సమయంలో ఆయనకు మీరు లోబడినటువంటి విధానాన్ని బట్టి, విధేయులుగా ఉన్నటువంటి ప్రకారమును బట్టి, నా ఎదుట మీరు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, నేనున్నప్పుడు నా ముందు మీరు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, నేను లేనటువంటి సమయంలో మరీ ఎక్కువగా మీరు నాతో లేనటువంటి ఈ యొక్క కాలము, నేను మీతో లేనటువంటి ఈ యొక్క కాలములో ఉన్నటువంటి మీరు ఇంకా భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ నీకు నేను అనుగ్రహించినటువంటి యొక్క సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానిని బట్టి నువ్వు కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని మనకి ఇక్కడ లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి యొక్క రక్షణలో ఉన్నటువంటి మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయము, ఈ యొక్క రక్షణలో 3 దశలుగా మనం ఆలోచిస్తే, ఈ యొక్క రక్షణను 3 దశలుగా మనం ఆలోచించగలిగితే ఏంటి ఆ 3 దశలు? ప్రతి మనిషికి సర్వసాధారణంగా 4 దశలు కనిపిస్తూ ఉంటాయి. 1 బాల్యము, 2 యవనము, 3 కౌమార్యము, 4 వృద్ధాప్యము. దేవుని బిడ్డలారా, బాల్యము, యవనము, కౌమార్యము, వృద్ధాప్యము, ఇలాగా మనిషిలో 4 దశలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే నీవు పొందుకున్నటువంటి రక్షణకు 3 దశలుగా మనము జాగ్రత్తగా ఆలోచించగలిగితే, రక్షణ అనేది భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సంబంధించినది. భూత భవిష్యత్ వర్తమాన కాలము అంటే వెళ్ళిపోయినటువంటి కాలము 1, 2 జరుగుతూ ఉన్నటువంటి కాలము, 3 భవిష్యత్ కాలము. భూతకాలం అంటే గతించిపోయినటువంటి కాలము, భవిష్యత్ కాలం అంటే రాబోతున్నటువంటి కాలము, వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్నటువంటి కాలము. ఆలోచించేద్దామా? దేవుని బిడ్డలారా, విశ్వాసిగా, దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా పిలువబడినటువంటి వారు ఇంతకు ముందే రక్షించబడ్డారు. ఎలా? దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసులుగా పిలువబడినటువంటి వారు ఇంతకు ముందే రక్షించబడ్డారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి తెలియచేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. రోమపత్రిక 8:24 రోమపత్రిక 8:24 మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. అందులో ఒక మంచి మాట ఉంటుంది. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. దేవుని యొక్క నిరీక్షణ కొరకు ఎదురు చూసినటువంటి వారందరూ రక్షణ పొందుకుని ఉన్నారు కనుక వారు రక్షించబడ్డారు.
అంత మాత్రమే కాదు, ఎఫెసీ సంఘానికి కూడా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఆయన చూపించినటువంటి కృపను బట్టి, పొందుకున్నటువంటి రక్షణను బట్టి నువ్వు రక్షించబడి ఉన్నావని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, యోహాను గారు కూడా ఒక శ్రేష్టమైనటువంటి, ఒక చక్కనైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుని యొక్క మాటను విని ఆయన మాట చొప్పున యేసుక్రీస్తు ప్రభువారిని పంపించిన వాని యందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవము గలవాడు. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి కుమారుని పక్షముగా విశ్వాసం ఉంచేటటువంటి వాడి కొరకు మాట్లాడుతున్నటువంటి మాట. వాడు, ఆయనకు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఆయన యొక్క తీర్పులోనికి రాకముందు మరణము నుండి జీవమునకు ఆయన తప్పిస్తూ ఉన్నాడు. శ్రీ దేవుని బిడ్డలారా, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా, నేను రిఫరెన్స్లు ఎక్కువ చెప్తున్నానని మీరు ఇబ్బంది పడవద్దు, ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైనటువంటి భాగ్యము. దాని ప్రకారముగా అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటల చేత కాలయాపన చేసుకోవటం, బయట విషయాలు చెప్పి ఇందులో కలిపి మాట్లాడటం అనేది భావ్యము కాదు. పరిశుద్ధ గ్రంథమును బట్టి మాత్రమే మనం మాట్లాడుకుని ముందుకు కొనసాగిపోవటానికి ప్రయత్నం చేయాలి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక, నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలంగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఎలా రక్షించాడంట? మన యొక్క మంచి పనిని బట్టి కానీ, మన యొక్క నీతిని బట్టి కానీ కాదు, వాటిని అనుసరించినటువంటి ఆ యొక్క పనిని బట్టి కాదు, మనం చేసేటటువంటి క్రియలను బట్టి కాదు మనం రక్షించబడింది. దేవుని యొక్క కుమారుడిగా పిలువబడినటువంటి తన యొక్క కనికరము చొప్పుననే మనము పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, పునర్జన్మ సంబంధము క్రీస్తులోనికి నువ్వు రక్షణను తీసుకున్న తర్వాత, క్రీస్తులోనికి నువ్వు వెళ్ళిన తర్వాత, క్రీస్తుని జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత, పునర్జన్మ సంబంధము అంటే బాప్తిస్మం ద్వారా నీ పాపములన్నీ విడిచిపెట్టి మరలా నూతనమైనటువంటి జన్మను పొందుకున్నటువంటి విధానము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా, నీవు పొందినటువంటి నూతనమైనటువంటి ఆ యొక్క పునర్జన్మను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క ఆయన యొక్క నూతనమైనటువంటి స్వభావమును బట్టి మాత్రమే నువ్వు రక్షించబడ్డావు. ఎవరు వీరందరూ కూడా? ఇంతకు ముందే రక్షించబడినటువంటి వారుగా ఉన్నటువంటి వారి కొరకు పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తున్నటువంటి ఒక చక్కని శ్రేష్టమైనటువంటి మాటలు. మరి రెండవది, దేవుని యొక్క కుమార్తెలుగా పిలువబడినటువంటి విశ్వాసులు ప్రస్తుత కాలంలో రక్షించబడి ఉన్నారు. ఆలోచించేద్దామా? అంటే వర్తమాన కాలం, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కాలం, దేవుని పక్షముగా, దేవుని యొక్క నిరీక్షణకు నువ్వు ఆయన యొక్క ఆధారభూతుడైనటువంటి ఆయనపై నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచినటువంటి నీవు రక్షించబడి ఉన్నావా? రక్షించబడి ఉన్నావు అని తెలుసుకొనుటకు అక్కడ పౌలు గారు, అపోస్తుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చి సువార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. సిలువను గూర్చిన సువార్త, ఆ యొక్క సిలువను గూర్చినటువంటి వార్త, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క సిలువను గూర్చి చెప్పబడుతున్నటువంటి మాట, నశించుచున్న వారికి వెర్రితనము. ఇక లోకంలో పాపంలో పడిపోయి నాశనం అయిపోతున్నటువంటి, భ్రష్టత్వము కలిగి ఉన్నటువంటి వారికి వెర్రితనంగానే కనిపిస్తూ ఉంది ఆయన యొక్క సువార్త.
ఎవరు మనల్ని రక్షించేది, ఎవరు మనల్ని కాపాడేది అనేటటువంటి భ్రష్టత్వపు హృదయం కలిగి ఉన్నటువంటి వారికి అది వెర్రితనంగానే కనపడుతూ ఉంటుంది. కానీ ఆ యొక్క సిలువను బట్టి, ఆ యొక్క రక్షణ మార్గమును బట్టి, రక్షణ సువార్తను బట్టి రక్షించబడుతున్నటువంటి, రక్షణ పొందుకున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా అది ఒక గొప్ప శక్తి, అది ఒక దేవుని యొక్క శక్తిగా కనపడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, 2 కొరింథీ పత్రిక, అదే 2 కొరింథీ పత్రిక 2:15 ఉంటుంది కదా, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. అంటే రక్షించే వారి పట్ల, రక్షణ లేని వారి పట్ల కూడా క్రీస్తు రాయబారులుగా, క్రీస్తుని యొక్క పనివారిగా, దేవుని యొక్క బిడ్డలుగా పంపబడినటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాట సువాసన అయి ఉన్నాము, సువాసన అయి ఉన్నాము అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఏమని అంటే, సువాసన అంటే ఏంటి? క్రీస్తు పక్షముగా నశించే వారికిని నశించని వారికిని వారి పక్షముగా మేము సువాసన. ఎంత గొప్ప మాట అండి! చూద్దామా ఒకసారి 2:15 2 కొరింథీ పత్రిక 2:15 ఆయన ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన యొక్క రక్షణ నిమిత్తము, ఆయన యొక్క సువార్త నిమిత్తము ఈ యొక్క లోకంలో పాప విముక్తి అంటే పాపము నుంచి విముక్తి, పాపము నుంచి విడుదల ఉన్నటువంటి వారికి, ఆ పాపము నుంచి విడుదల లేనటువంటి వారికి కూడా క్రీస్తుని యొక్క, దేవుని యొక్క సేవకులు క్రీస్తుని గురించినటువంటి జ్ఞానాన్ని తెలియపరిచేటటువంటి వారు ఆ సమయంలో, ఆ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ విధంగా వారు దేవునికి సువాసనగా ఉన్నారంట. ఆలోచించండి, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఆలోచిస్తే, మన బట్టలకు లేకపోతే మన యొక్క ఒంటికి అనేక మంది సెంటు రాసుకోవడం, అత్తరు పూసుకోవడం అనేది ఒక ఇష్టమైనటువంటి క్రియగా కనపడుతుంది, ఒక అలవాటుగా కూడా ఉంటుంది. అవును కదండి? ఆ సెంటు రాసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ యొక్క సువాసన అనేది, ఆ పరిమళం అనేది తనతో పాటు తన చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా వ్యాపిస్తుంది. అలాగే క్రీస్తులో ఒక వ్యక్తిలో నివసిస్తూ ఉంటే కనుక, క్రీస్తు అనేటటువంటి ఆయన యొక్క ప్రేమ, క్రీస్తు అనేటటువంటి ఆ యొక్క స్వభావం ఒక వ్యక్తిలో కనుక నివసిస్తూ ఉంటే, అతడు క్రీస్తును గురించినటువంటి మాటలను మాట్లాడుతూ క్రీస్తు యొక్క శుభవార్తను ప్రకటిస్తూ ఉంటే, క్రీస్తు యొక్క పరిమళాన్ని అక్కడ వ్యాపింపచేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన యొక్క పరిమళాన్ని, క్రీస్తు యొక్క పరిమళాన్ని, క్రీస్తు యొక్క సువాసనని అక్కడ ఆయన వ్యాపింపచేస్తూ ఉన్నాడు. విశ్వాసులు ఎప్పుడు కూడా, దేవుని సంగమా, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎప్పుడు కూడా 2 రకాల కలిగినటువంటి వాసనలను కలిగి ఉండకూడదు. విశ్వాసి అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా పాపం అనేటటువంటి కంపు, లోకం అనేటటువంటి కంపు కొట్టుకుంటూ తిరగకూడదు. అలా తిరగవలసినటువంటి అవసరం కూడా లేదు. క్రీస్తు అనేటటువంటి ఆ యొక్క పరిమళపు సువాసనని వెదజల్లేటటువంటి వాడిగా విశ్వాసి సమాజంలో కనిపించాలి. దేవుని బిడ్డలారా, మరి విశ్వాసులు ప్రస్తుత కాలంలో రక్షించబడుచున్నారు అనేటటువంటి దానికి కూడా దేవుడు ఎంతో చక్కని మాటలను తెలియచేశాడు. 3వదిగా, విశ్వాసులు రాబోవు కాలమందు కూడా రక్షించబడుదురు. అంటే భవిష్యత్ కాలం, రాబోతున్నటువంటి కాలము, భవిష్యత్ కాలము. చూద్దామా? అదే రోమా సంఘానికి పౌలు గారు చెప్తున్నటువంటి మాట 13వ అధ్యాయము రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం పరిశీలించినట్లయితే, రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనము,
మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాస సులభమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. కాలము నెరిగి అంటే ఈ యొక్క సందర్భాన్ని బట్టి కాలము నెరిగి మనము జాగ్రత్తగా నిద్ర మేలుకొని దానిని ప్రకారముగా మనం తెలుసుకొని అలాగే చేయటం మంచిది. విశ్వాసులమైనప్పటికీ దేవుని పక్షముగా దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణ అనేది మనకు చాలా సమీపంగా ఉంది. ఆ విశ్వాసులమైనప్పటికీ కూడా రక్షణ అనేది మనకి బాగా దగ్గరగా సమీపంగా ఉందని నువ్వు గుర్తెరిగి దాని ప్రకారముగా నువ్వు జీవించడానికి రక్షించబడినటువంటి వాడిగా నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. అక్కడ చెప్తూ ఉంటాడు ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఆఖరి మాట. వీరందరూ రక్షణ యను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీరందరూ రక్షణ యను స్వాస్థ్యము పొందబోవు వారికి అంటే రక్షణ అనేటటువంటి ఆ యొక్క కవచాన్ని పొందబోయేటటువంటి వారికి పని చేయుటకు పరిచారము చేయుటకే పంపబడినటువంటి సేవకులైనటువంటి ఆత్మలు కారా అని ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సంగమ. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పక్షముగా మనం పొందినటువంటి రక్షణను, ఈ యొక్క పాపములను మనం విడిచిపెట్టి ఆ రక్షణ మనలో ఉన్నంత వరకు, ఆ రక్షణను మనం పొందినప్పటి నుండి ఏ రీతిగా మనల్ని మనము కాపాడుకోవాలో, భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించి, పొందినటువంటి రక్షణను గురించి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి సందర్భము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము మరొక మాట మనం ఆలోచించి మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అప్పగింపబడి, 2-3 సార్లు ఆయన అప్పగించుకోలేదండి మన పాపముల నిమిత్తము. మనం ఇంకా పాపములో చచ్చిన వారమై ఉండగా మన కొరకు ఆయన యొక్క రక్తాన్ని చిందించి మన కొరకు ఒకేసారి సిలువలో తన యొక్క ప్రాణమును అర్పించుటకు సిద్ధపడినటువంటి వ్యక్తి. ఎంత ప్రేమండి మనం అంటే ఆయనకి. ఆయన ఇచ్చేటటువంటి రక్షణను మనం పొందుకోవటానికి, మనకివ్వటానికి, అలాగున అనేకుల పాపములను భరించుటకు, ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము, దేవుని కొరకు రెండవ రాకడ కొరకు. నేను ఇందాక చెప్పాను, మన ప్రాణము పోకడ దేవుని యొక్క రెండవ రాకడ. మనం ప్రాణం పోయేంత వరకు కూడా క్రీస్తు కొరకు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేటటువంటి వారుగా ఉంటే, ఆయన ఇచ్చేటటువంటి రక్షణ నిమిత్తము, ఆయన నీకు ఇవ్వబోతున్నటువంటి యొక్క రక్షణ నిమిత్తము నీవు ఏమి కలిగి ఉండకూడదంట? పాపము కలిగి లేకుండా, పాపం అనేది నీలో లేకుండా, పాపం అనే దానికి నువ్వు దూరముగా ఉన్నప్పుడు రెండవ రాకడగా ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రక్షణలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఉద్దేశాలు, రక్షణలో ఉన్నటువంటి మన కొరకు ఆయన ఇచ్చినటువంటి యొక్క రక్షణ కొరకు
భూత భవిష్యత్ వర్తమాన కాలములలో రక్షించబడినటువంటి వారముగా, ఆయన యొక్క రక్షణ కవచమును మనము పొందుకున్నటువంటి వారముగా ఉన్నామని మనం ఆలోచిస్తూ గ్రహిస్తూ, కేవలం రక్షణ పొందేసి ఉన్నాము కదా, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాము, మనము ఆల్రెడీ రక్షణ పొంది ఉన్నాము, ఇంకేమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఇష్టానుసారంగా జీవించటం కాదు, కానీ పొందినటువంటి దానిని బట్టి కాకుండా దాన్ని అంతే రీతిగా అదే విధముగా కాపాడుకున్నట్లో కూడా మనం జాగ్రత్త పడి ఉండాలి. దేవుని సంగమా, ఆయన ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకోవాలి. ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ తిరిగి మరలా పాపంలో పడిపోకుండా, పొందినటువంటి రక్షణను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా, అట్టి కృపా ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? దేవుడిచ్చినటువంటి మరి యొక్క నూతనమైనటువంటి కోణము, ఆయన మాట్లాడినటువంటి సందర్భమును బట్టి ప్రతి ఒక్కరు విన్నటువంటి వాక్యము దాని ప్రకారముగా ఆలోచించగలిగి, పొందినటువంటి రక్షణను బట్టి జాగ్రత్తగా ఆయన యొక్క నిత్యత్వపు రాజ్యమును చేరుటకు, ఆయన ఇచ్చినటువంటి రక్షణ శాశ్వతమైనదని విశ్వసించుటకు, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు మాత్రమే మనము నియమించబడి ఉన్న వారము అని గ్రహించుటకు మీ యొక్క హృదయాలను దేవుడు జాగ్రత్తగా విన్నటువంటి వాక్యాన్ని బట్టి తృప్తిపరచ ఆలోచన కలిగి ఉన్నాడు కనుక దాని ప్రకారము మీరు తృప్తిపరచబడుదురుగాక. ఆమేన్. పరమందున్న మా తండ్రి, దయగలిగిన మా దేవ, నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, రక్షణలో ఉన్నటువంటి మరి యొక్క కోణము, రక్షణ నీవు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క కవచాన్ని బట్టి మరి యొక్క విధముగా మాతో శ్రేష్టముగా నీ యొక్క లేఖనాల ద్వారా స్పష్టముగా మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నీ నామమును స్తుతిస్తూ విన్నటువంటి ఆ బిడ్డలు నాయనా దాని ప్రకారం నడుచుకునేటటువంటి భాగ్యము దయచేయండి. కేవలము విడిచిపెట్టేటటువంటి వారిగా కాకుండా వారి యొక్క హృదయాలలో భద్రపరుచుకొని దాని ప్రకారము నడుచుకుని వాక్యపు వెలుగులో వారు జీవించుటకు తగినటువంటి ధన్యత ప్రతి బిడ్డకును దయచేయమని నాయనా, నీ దాసునిగా దీనునిగా నన్నును నిలవబెట్టుకొని శ్రేష్టమైనటువంటి మాటల చేత నీ బిడ్డల యొక్క హృదయాలలో విత్తుటకు నీవిచ్చినటువంటి కృపను బట్టి నీ నామమును స్తుతిస్తూ ఘనపరుస్తూ మా కొరకు రానయ్యనటువంటి నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామములో నా ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క కృప, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క వాక్యమును విన్నటువంటి ప్రతి బిడ్డకును వారి యొక్క కుటుంబాలకును సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్.